హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుశ్వర. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి మన గార్డెన్లో మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయన్నది. సో మొక్కలంటే చాలా హెల్తీగా అయితే ఉన్నాయి, కానీ వర్షాకాలం అవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు మొక్కలు డిసీజెస్ వస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదండి, పూత పింద అంత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కొన్ని మొక్కలకైతే చిన్న చిన్న ఆకుల్లో పురుగు అట్లా వస్తుంది. జనరల్గా వర్షాకాలం వచ్చిందంటే మాత్రం మన గొంగళ పురుగు అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ గొంగళ పురుగు నుంచి మనం ఎంత ప్రొడక్ట్ చేసుకున్నా సరే మొక్కలను ఏదో ఒక రూపంలో అది అటాక్ చేస్తూనే ఉంటుంది. సో వర్షాకాలం వచ్చిందంటేనే మొక్కలకున్న ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి మొక్కలంతా డిస్టర్బ్ అయిపోతాయి ఉంటాయి. మనం ఏం చేయలేమండి దాన్ని. ఒక్క శీతాకాలం మాత్రమే మనకు మొక్కలకు అనుకూలంగా పెంచుకునే సమయం వస్తుంది. వర్షాకాలం అంటే ఇబ్బందులు, చాలా ఇబ్బందులు. అది టెర్రస్ గార్డెన్ అంటే ఇంకా చాలా ఇబ్బంది పడాలి మనం. మనం ఎన్ని లిక్విడ్స్ ఇచ్చుకున్నా, ఎన్ని ఇచ్చుకున్నా, అది ఒక్క వాన పడిందంటే మాత్రం అది వాటర్ రూపంలో మొత్తం బయటకెళ్ళిపోతుంది మనం ఇచ్చిన లిక్విడ్స్ అన్నీ కూడా. సో ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. గార్డెన్ అంటూ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ మనం మొక్కలకు హెల్తీగా ఉండాలంటే మనం రకరకాల టిప్స్ వాడుతూ ఉంటాం. బూడిదండి. ఇక్కడ మీరు వైట్‌గా కనిపిస్తున్నారు. కింద మేము ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అయితే బూడిద చల్లామండి మొక్కల మీద. మిర్చి మొక్కకి బాగా పెస్ట్ అటాక్ చేస్తది కాబట్టి మేము దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం అనేది పైన బూడిద చల్లాం బాగా. కట్టె బూడిద అంటారు కదండీ! పొయ్యిలో పుల్లలో వాడతారు. పొయ్యిలో వాళ్ళ పల్లెటూరులో వాళ్ళకైతే కొంచెం అది అర్థమవుతుంది. ఆ బూడిద తీసుకొచ్చేసి మొక్కలన్నిటికి పైన జల్లాం. అలాగే మొదట్లో కూడా కొంచెం వేసాం. ఎందుకంటే ఆ బూడిద వల్ల బ్యాక్టీరియా బాగా ఉండి మొక్కలేంటంటే గుల్ల గుల్ల అవుతుంది నేల. రెండోది పురుగు రానివ్వదండి. ఆ బూడిద చల్లితే ఫంగస్ అనేది రానివ్వదు. చాలా హెల్తీగా వస్తాయి. ఇక్కడ చూసారా చింత మొక్కలు, చింతగింజలు పెట్టాం కావాలని. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంత ట్రై చేసినా వస్తూనే ఉంటుంది. ఈ తోటకూర ఇయన్నీ కూడా ఒక్క వాన పడదు మొత్తం పాడైపోయిందండి మన దగ్గర. అన్ని రకాల నారులు పోసుకున్నాం, అన్ని రకాల విత్తనాలు పెట్టుకున్నాం. సరే మొక్కలంటూ పెడుతూ ఉంటాం, పోతా ఉంటే మళ్ళీ పెడుతూ ఉంటాం. సరే దానికి మనం ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి మొక్కలని నా దగ్గర రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకొకటి వర్షం పడంగానే ప్రతీది మన గార్డెన్‌లో వాన రూపంలో వచ్చి దీంట్లోని బలమంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటది. దాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి 10 రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజరో, ఏదో ఒక ఫ్రూట్ ఫెర్టిలైజరో ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు బూడిదిచ్చాం. ఒక 1 వీక్ బ్యాక్ బూడిదిచ్చాం. దానివల్ల ఉపయోగం ఉందంటే కొంత ఉపయోగం ఉంది. పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటది. చెట్టు పైన జల్లేస్తే అదేంటి పెస్ట్ అటాక్ అవ్వకుండా కొంత కంట్రోల్ అవుతుంది. గొంగళి పురుగులు వస్తున్నాయి. గొంగళి పురుగు రావాలంటే ఏం చేయాలంటే మన దగ్గర రెమెడీస్ కొన్ని ఉన్నాయి. అది లాస్ట్ ఒక వీడియోలో పెట్టాను మీకు. గొంగళి పురుగులు ఎలా అటాక్ చేసుకోవాలో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే మనకి మొక్కలు పెట్టాం. ఓకే. మట్టి అంతా గట్టిపడిపోయింది. లూజ్‌గా లేదు. దాన్ని ఏం చేయాలి? ఎలా మొక్కలు పెరగాలి? దీనికి ఏం ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి వెళ్తదంటే నాకు అందుబాటులోనే ఏంటంటే ఫ్రూట్ పర్మిటెడ్ ఫెర్టిలైజర్ అండి. అది ఎలా చేసుకోవచ్చంటే మన దగ్గర పాడైపోయిన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుని మనం చక్కగా ఒక ఫెర్టిలైజర్ చేసుకుని మనం వాడుకోవచ్చు. అది మొక్కలకు ఏ విధంగా పనిచేస్తదంటే బంగారంలాగా పనిచేస్తది. ఎందుకంటే మేము 3 సంవత్సరాల నుంచి దాదాపు గార్డెన్ మొదలెట్టి 2-3 సంవత్సరాలు స్టార్ట్ అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి ఇంత చిన్న చిన్న కుండీల్లో అదే లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడుకుంటూ మనం వస్తున్నాం. అంటే ఒకటే లిక్విడ్ ఫెర్టిలైజర్ కాదు, మంత్లీ మనకు అందుబాటులో ఏది ఉంటే అది. పాడైపోయిన ప్రతి కూరగాయ, పాడైపోయిన ప్రతి ఫ్రూట్ మనం మొక్కలకి యూజ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకి ఇంత తక్కువ మట్టిలో మనకు అంత ఈల్డు అంత బాగా రాబడైతే వస్తుంది. సో టెర్రస్ గార్డెన్ అనేపాటికి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది మనకి. కంపల్సరీ చేసుకోవాలి. ఒక మొక్క 2 మొక్కలు పెడితేనే మనకు ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అలాంటిది కొన్ని వందల మొక్కలు మనం పెట్టినప్పుడు దాని మీద ఎంతసేపు అయినా మనం నిరంతరం వర్క్ చేస్తూనే ఉండాలి. వర్షాకాలం వచ్చిందంటేనే జనరల్గా మట్టి గట్టిపడిపోతుంది. దాన్ని లూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దాంట్లో సారం అంతా వర్షం పడిన ప్రతిసారి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది మట్టిలోది. మళ్ళీ మనం బలం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. లేకపోతే మనకి గ్రోత్ రాదు చెట్లు. సో కాబట్టి నేనేంటంటే ఈ తడవ మన గార్డెన్లో ప్రతిసారి ఒకటి ఇచ్చుకుంటూ వెళ్తారు. ఏదో ఒకటి ఇచ్చుకుంటూ వెళ్తారు. ఈ తడవ ఏంటంటే 1 వీక్ 10 డేస్కి ఒకసారి ఫ్రూట్ ఫెర్టిలైజర్ ఇప్పుడు ఇచ్చానండి నేను. అది ఎందుకు ఇచ్చానో ఎలా వేసేదో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి మన దగ్గర మిగిలిపోయిన క్యారెట్, పపాయ అండి. పపాయ అండ్ బొప్పాస్కాయ. ఇదంతా కూడా ఒక 2 డేస్ బ్యాక్ మిక్స్ చేసి కొంచెం బెల్లం మొక్కేసి పక్క పెట్టి ఉంచాను నేను. బొప్పాస్కాయ, క్యారెట్ అంతే. ఈ రెండేనండి, వేరే ఏం లేదు. మీకు కలర్ తెలుస్తుంది, అది ఎల్లో కలర్లో. సో ఈ రెండు ఏంటంటే మనకి పండిపోయింది బాగా. అది తొక్కతో సహానే మనం తొక్కేం తీయవసరం లేదు. మిక్స్ చేసేసి అటు 2 డేస్ పక్కన పెడితే మనకు చక్కగా పర్మెంటేషన్ అవుతుంది. 2 డేస్ పెట్టకపోయినా పర్లేదు, అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అరటికాయ బనానా ఫెర్టిలైజర్ అండి. ఈ బనానా ఫెర్టిలైజర్ 2 డేస్ బ్యాకే చేసి పక్క పెట్టి ఉంచాము. ఇది కూడా ఒక 1 వీక్ ఉంటే చాలా పని చేస్తుంది. అప్పటికప్పుడు ఇచ్చినా కూడా పర్లేదు, చాలా బాగానే పనిచేస్తుంది. మనం ఏంటంటే ఒక 2 డేస్ పక్కన పెట్టుకున్నాం. ఇది కూడా బనానా ఫెర్టిలైజరేనండి. ఈ బనానా ఫెర్టిలైజర్ ఏంటంటే 1 వీక్ బ్యాక్ చేసింది.
ఇది ఏంటంటే 1 వీక్ బ్యాక్ మనం మిక్సీ పెట్టేసి బెల్లం వేసి పక్కకు పెట్టుకుంటే మనకు చక్కగా పర్మెంటేషన్ అయింది. అంటే పైన అట్లా అట్టకట్టేస్తుంది. అట్టకట్టిందంటే మనకు చక్కగా అది పర్మెంటేషన్ అయిందని అర్థం. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇంకా మొక్కలకి ఇచ్చే సమయం అయింది కాబట్టి తప్పనిసరిగా మనం దీని అంతా ఒక్కసారి కదుపుకొని మొక్కలకి ఇచ్చుకుందామని నేను రెడీ చేస్తానండి. దీనివల్ల లాభం ఏంటి అంటే అరటిపండు జ్యూస్ ఇవ్వడం వల్ల లాభం ఏంటి అంటే 3 రకాలుగా మనం యూజ్ చేసుకోవాలి అరటిపండు జ్యూస్ని. మనకు మట్టిలో మనకు తెలియకుండా చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయండి. ఎందుకంటే మట్టిని గుల్ల చేసుకుంటూ మట్టిని చాలా డెవలప్ చేస్తాయి. మనకు తెలియకుండా మట్టిలో 100 రకాల 1,00,000 కణాలు ఉంటాయండి దాంట్లో. సో దాన్ని ఏంటంటే ఎప్పుడూ ఈ జీవం ఉండాలంటే ఇప్పుడు మనం కూరగాయలు పెడతామండి. కూరగాయలు పెట్టి ఎప్పుడు కూరగాయలు కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ కట్ చేసిన తర్వాత ఆ చెట్టుకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మట్టి ఎంత మట్టి ఉంటుందో కుండీల మట్టి మనకి చాలా కొంచెం మట్టే ఉంటుంది, ఎక్కువ మట్టే ఉండదు కదా. ఆ కొంచెం మట్టి ఉన్నప్పుడు ఆ మట్టిలో మళ్ళీ బలం రావాలంటే ఏం చేస్తూ ఉండాలి? అదే మట్టిలో మనకు కూరగాయలు రమ్మంటే రావు. ప్రతిసారి మనం ఆ కూరగాయలు కట్ చేసినప్పుడు ఏంటంటే ప్రతిసారి కూడా మనం దానికి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజరో మన దగ్గర ఉన్న పేడ ఎరువో కూరగాయల కిచెన్ వేస్ట్ ఏదో ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఇచ్చిన పదార్థం మళ్ళీ మట్టి గ్రహించి మట్టిలో కలుపుకుని మనకు కొత్త బలాన్ని మొక్కకి ఇస్తుంది. సో మన సెకండ్ క్రాప్ మళ్ళీ రెడీ అవుతూ ఉంటుంది. అంతే ప్రతిసారి కూడా మనం మట్టిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాల్సింది తప్పించి కొత్తగా మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకో ఉన్న మట్టిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఉన్న మట్టికి కొత్త బలం మనం తీసుకురావాలి. ఆ కొత్త బలం ఎలా తీసుకురావాలి అంటే ఇట్లాంటి లిక్విడ్స్ ఫెర్టిలైజర్స్ మనన్న కూరగాయలు అట్లా రకరకాలుగా మన దగ్గర ఏదైనా సరే మనకు యూజ్ కానీ ప్రతి ఒక్క వస్తువు మట్టికి యూజ్ అవుతుంది. మట్టిలో అది కలపడం వల్ల మట్టి ఎంత సారవంతంగా తయారవుతుందంటే సపోజ్ మీరు ఒక మొక్క పెట్టినప్పుడు స్టార్టింగ్ పెట్టినప్పుడు మట్టి చాలా గట్టిగాను చాలా ఇది ఉంటుంది. అదే ఒక 3 మంత్స్ తర్వాత మొక్క అయిపోయాక మొక్క పీకి చూసి మట్టి కింద గుమ్మరిచ్చింది కొంత గుల్లయి ఉంటుంది. 6 మంత్స్ తర్వాత చూడండి ఇంకొంత గుల్లయి ఉంటుంది. అది ఎలా అవుతుందంటే మనం మొక్క పెట్టిన తర్వాత మట్టిలో సారం అంతా మొక్క వేళ్ళు గ్రహించేస్తాయి. సో మొక్క పీక అవతల పారేస్తుంది, మనం అయిపోయింది. ఆ మట్టి యూజ్ చేస్తాం, పారేస్తామా? మట్టి పారేయం కదా, మళ్ళీ యూజ్ చేసుకుంటాం. దానికి అప్పుడు ఏం చేస్తాం? కొత్తగా పేడరు కొంచెం కంపోస్ట్ ఏదో కలిపేసి మళ్ళీ మొక్క పెడతాం కొంచెం ఎండబెట్టుకుని. తీసేసిన చెట్టు ఏం చేస్తాం? జనరల్గా వెనకమల పారేస్తారు. పల్లెటూరులో అయితే పక్కన మా పేడ కుప్పలు ఉండే దాంట్లో పడేస్తారు. పారేసిన అదేం అవ్వదు, ఆ పేడ కుప్పలో కుళ్ళిపోయి మళ్ళీ ఎరువైపోద్ది అది కూడా. ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్స్ మొదలెట్టినది ఏం చేస్తున్నాం అంటే దాన్ని కూడా తీసుకొచ్చుకొని మనం ఏ మొక్క అయితే పీకేస్తున్నాం కుండీలో ఆ మొక్కల్లో అడుగుని కుండీలో ఆ చెట్టు తీసేసిన చెట్లన్నీ కూడా దాంట్లో వేసుకుని పైన కొంచెం మట్టి పోసుకుంటున్నాం. పోసే ముందు ఏం చేస్తున్నాం? మట్టిలో కొంచెం సారవంతం రావాలి కాబట్టి కొంచెం అవైలబుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే వర్మీ కంపోస్ట్ సిటీలో కొనుక్కుంటారు. మన పల్లెటూరులో అయితే పేడ ఉంటుంది కాబట్టి పేడలు తెచ్చుకొని ఎండిపోయిన పేడ తీసుకొచ్చుకొని ఆ మొక్కకు ఎరువు మట్టి కొంచెం లూజ్ అవ్వాలి కాబట్టి ఓక మన రైస్ మిల్లలో దొరుకుతుంది కానీ అది కూడా పాత కొత్త అయితే కొంచెం అది ఆటోమేటిక్గా వేడి ఎక్కువ ఉంటుంది, పాడైపోతుంది. పాత ఈ పాత తీసుకొచ్చుకొని మనం దీన్ని కలుపుకుని మొక్క పెట్టుకోండి. మీరు ఒక 3/4 కింద కిచెన్ వేస్టేజ్ కూరగాయలతో ఏదైనా సరే మీ దగ్గర అవైలబుల్ ఏదైనా సరే తీసుకొచ్చి అది వేసేసి దానిపైన ఒక లేయర్ ఎండుటాకులు వేసి దానిపైన మళ్ళీ ఒక లేయర్ కిచెన్ వేస్టేజ్ దానిపైన ఒక లేయర్ మట్టి జల్లుకుంటూ వచ్చి మీరు పైన ఒక 3 నుంచి 4 అంగుళాలు మట్టి పోయండి. తర్వాత మొక్క పెట్టేసుకోండి డైరెక్ట్గా. అది ఎంత ఈజీగా వస్తుంది మీరు చూడండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా 2-3 సంవత్సరాల నుంచి అప్పటికప్పుడు మొక్కలు పెట్టాలన్నప్పుడు నేను మట్టి గుమ్మరిచ్చి 1-2 గంటలు దాన్ని ఆరనిచ్చి మళ్ళీ మనం తీసేసిన చెట్లన్నీ కూడా కట్ చేసుకుని పెద్ద చెట్లు అయితే కట్ చేసి చిన్న చెట్లు డైరెక్ట్గా వేసేస్తారు. ఇప్పుడు 100 రూపాయల డబ్బా అనుకోండి, కొన్ని మొక్కలు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు దాంట్లో. అలా చిన్న చిన్న కవర్స్ అన్నప్పుడు దాంట్లో సిట్టింగ్ అవ్వవు కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని మీరు పైన లేయర్ మట్టి వేసుకుని మొక్క పెట్టేయండి. ఈ మొక్క పెట్టిన డే 1 నుంచి మనం వాటర్ ఇస్తాం కాబట్టి చక్కగా అది మీకు మట్టి లోపల కంపోస్ట్ అవుతుంది కింద ఉన్న మనం ఇచ్చిన ఎండుటాకుల్ని చెత్త చెదరాన్ని మొత్తాన్ని కుళ్ళబెట్టుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే కుళ్ళుకుంటూ వెళ్ళిందో మట్టి డౌన్ అయికుంటూ వెళ్తుంది. కావాలంటే మళ్ళీ ఒక 2-3 అంగుళాల మట్టి పైన పోసుకోవచ్చు మనకు కావాలి అన్నప్పుడు, ఎందుకంటే లోతు వెళ్తున్నప్పుడు. ఇదే పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్ళి ఇలా మొక్కలు పెడితే ఇంత హెల్తీగా మనకు వస్తున్నాయి. నేలలో బాగా వస్తుంది అని నేను కాదన్నాం. నేల ఎంత బాగా వస్తే అంత బాగా వస్తుంది. కానీ నేలలో అంటే మనకు కలుపు ఎక్కువ వస్తే అవైలబుల్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అందుకే టెర్రస్ గార్డెన్స్ అన్నీ వచ్చేసినాయి. సో టెర్రస్ గార్డెన్లో కూడా నేలలో పెంచడానికి ఈక్వల్గా మనం పెంచుకోవచ్చు. అంతేనండి, ఏమి లేదు. సరే ఈ అరటికాయ పెట్టలేదు ఎలా ఇవ్వాలి అంటే, ఒక అరటికాయ ఇవ్వాలంటే ఏదైనా ఇచ్చుకోవచ్చండి. మనకు తినే ప్రతి ఫ్రూటు, స్వీట్ ఉన్న ప్రతి ఫ్రూటు అంటే అరటిపండే కానీ బొప్పాస్కాయ కానీ సపోటా కానీ కర్బూజా రకరకాల ఫ్రూట్స్ మనకి ఏదైతే నాట్ అవైలబుల్ అంటే ఏమి లేదు, ప్రతిదీ కూడా మనకి యూజ్ ప్రతిదీ కూడా మన పాడైపోయిన ప్రతి పండుని ఫ్రూట్ ప్రొడ్యూసర్ చేసుకుని పక్క పెట్టుకుంటే మనకి అది బెల్లం వేసుకోవాలండి. మిక్సీ పట్టేసి బెల్లం వేసి పక్క పెట్టుకుంటే మీకు 6 మంత్స్ కాదండి 1 year అయినా మనకు నిలవ ఉంటుంది. సో మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుని 4 స్పూన్లు వాటర్లో కలిపి నీళ్ళలో కలిపి మొక్కలకి ఇస్తే మనకు చక్కగా మొక్కలు బలంగా వస్తూ ఉంటాయి. దీనివల్ల ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ అండి మనకు అరటికాయలు దొరుకుతాయి, మనం తినేసి తొక్కలు పారేస్తాం.
అలా పారేయకోకుండా డైరెక్ట్గా ఏం చేయొచ్చు, 3 రకాలుగా చేసుకోవచ్చు అరటికాయ తొక్కల్ని. ఒకటి, డైరెక్ట్ తొక్కలు తీసుకెళ్ళి మట్టి తీసేసి మొక్కకు వెడంగా అంటే వేరు వ్యవస్థకు దూరంగా కొంచెం మట్టి తీసి ఆ మట్టిలో కప్పెట్టేయచ్చు డైరెక్ట్ పండుని తినేసిన తర్వాత. లేదు మిగిలిపోయిన పళ్ళు కూడా లోపల తొక్కే కాదు, లోపల ఉన్న గుజ్జుతో సహా పెట్టేయచ్చు, ఏమవుదో, చాలా బలం దానివల్ల. ఇంకా పెట్టేస్తే ఏమవుతుందంటే మనం పెట్టిన డే 1 నుంచి కూడా వితిన్ 30 రోజులు అయ్యే లోపల మనకి ఆ పండు కొంచెం కొంచెం కంపోస్ట్ అవి మట్టిలో కలిసిపోతుంది. అట్లా కలిసిపోతుంది. సో అదేంటంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, మొక్క గ్రహించి టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే అవైలబుల్ ఎక్కువ ఉన్నవాళ్ళు అలా చేయొచ్చు. అంటే ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, రోడ్ సైడ్ దొరికే పళ్ళు తెచ్చుకునే వాళ్ళు, ఇలా తోటలో ఉన్నవాళ్ళు అలా చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఇట్లా లిక్విడ్ ఫెర్టిలైజర్. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏమవుతుందంటే మనకి చాలా ఫాస్ట్గా మనం పోసిన 1 గంట నుంచి ఆ వేడికి అది పాస్ అయ్యి ఇమీడియట్గా దాని బలం చూపిస్తూ వస్తుంది. కాబట్టి ఏంటంటే మన దగ్గర ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ ప్రిపరేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఇమీడియట్గా మొక్క గ్రహిస్తుంది కాబట్టి, మొక్క బలం వెళ్తుంది కాబట్టి, ఈజీ ప్రాసెస్ కూడా ఈజీ కాబట్టి మనం దాన్ని అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మొక్కలకి. ఇది సెకండ్. థర్డ్ది వచ్చేసేపటికి మనకి బాగా వేసవికాలంలో, ఇప్పుడంటే మనకి ఎండలో ఉండవు, వర్షాకాలం ఎండలో ఉండవు కాబట్టి మనం దాన్ని ఎండబెట్టుకోలేం. సమ్మర్లో ఏంటంటే ఎండలు ఉంటాయి కాబట్టి మనం పండు తినేసిన తర్వాత వచ్చిన తొక్కలన్నీ కూడా ఎండబెట్టేసుకొని పక్క పెట్టుకొని స్టోరేజ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ చేసేసుకుని పౌడర్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ మనకు 1 ఇయర్ కదండి, ఎన్ని సంవత్సరాలైనా మనం స్టోరేజ్ చేసుకుంటే పక్కనే ఉంటుంది. అప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా 1 స్పూన్ 2 స్పూన్లు మొక్కను బట్టి, మొక్క సైజుని బట్టి ఆ మొక్క మొదట్లు ఇచ్చుకుంటూ వెళ్తే మనకి చక్కగా గ్రోత్ వస్తుంది. అంటే ఏ రకంగా మనం పెట్టలేదు ఇచ్చుకోవచ్చు. అది ఒకటి, డైరెక్ట్ బనానా ఇచ్చేసేవచ్చు మొక్కకి. సెకండ్ వచ్చేసి లిక్విడ్ ఫెర్టిలైజ్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి ఎండబెట్టి పౌడర్ రూపంలో ఇచ్చవచ్చు. ఏ రూపంలో ఇచ్చినా ఆ మొక్కకి బలమే. కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల లిక్విడ్ ఒకటిను, సెకండ్ పౌడర్ చేయడం వల్ల ఏంటంటే మొక్కకి ఇమీడియట్గా గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం అన్నీ పెట్టాం, మనం అంతా పెట్టినా సరే బలం మీద వస్తున్నాయి, కానీ బలం తగ్గిన వల్ల మనం ఇచ్చుకోవాల్సిందే కదండి. ఈ వర్షాల కాలం 1 మంత్ నుంచి వర్షాలు పడటం వల్ల మనకి మొక్కలు అయితే దాంట్లో సారం అంతా పోయి కొంచెం డల్ అయినాయి. సో దానికోసం ఈరోజు అయితే నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో లిక్విడ్ అయితే ఇచ్చానండి. సో పర్లేదు. కానీ ఏంటంటే ఇంకొక 1 or 2 months మొక్కలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. మొక్కలన్నీ ఇప్పుడు పాడైపోతున్నాయి. కాబట్టి నేను ఇంకా తప్పదు, ఏదో ఒక లిక్విడ్ పెట్టేది ఇచ్చుకుంటున్నాను. సో మీకు అవైలబుల్ ఉన్న లిక్విడ్ ఏదైనా సరే మీరు మొక్కలకి ఇచ్చుకోండి. ఏ ఫ్రూట్ పెట్టేదని పర్లేదండి, చాలా బాగా పనిచేస్తుంది మనకి. అది 10 రోజులు ఉండకపోయినా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, బెల్ సింబల్ నొక్కండి.